కొబ్బరికాయ ఇలా రౌండ్గా నెమ్మదిగా కొడితే అది మేఘన బొచ్చు మనం కాకుతో ఒలుసుకోకుండా కరెక్ట్గా ఊడిపోద్ది. నేను ఆది చేస్తున్నాను, ఆదిలో వేయడానికి కొబ్బరికాయ కొడుతున్నాను. మీరు కూడా కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఇలా నెమ్మదిగా కొట్టుకుంటే ఇలాగ వస్తుంది అన్నమాట. ఇలాగ మనం బొచ్చు ఒలుచుకోకుండా కరెక్ట్గా వస్తుంది. లేకపోతే చాకుతో ఒలుచుకోవాలి. కొద్ది కష్టంగా ఉంటుంది చాకుతో ఒలుచుకుంటే. ఇలాగ ఆదిలోకి ముద్రకాయ తీసుకొని అలా కొట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు తరుముకోవాలి. తరుముకున్న ముక్కల్ని నేతిలో వేపుకోవాలి. అప్పుడు ఆర్డర్ స్టార్ట్ చేసినప్పుడు ఆర్డర్ ఇవన్నీ వేపినవి వేసి వేపుతున్నాం. మా కొబ్బరి ముక్కలు నెయ్యిలో బాగా వేపుకోవాలి. నెయ్యిలోనూ వేపుకోవాలి కొబ్బరి ముక్కలు. ఇలాగ నీళ్ళు ఎసరు పెట్టుకొని శనగపప్పు 2 గంటల ముందు నానబెట్టి శనగపప్పు వేసుకోవాలి. ఓకే, 4 లీటర్ల నీళ్ళకి ఎసరు పెట్టాలి. అలాగే పెసరపప్పు కూడా నానబెట్టి వేసుకోవాలి. ఎంత వేసావు పెసరపప్పు? పావు కేజీ శనగపప్పు. తర్వాత మూత పెట్టుకొని బాగా తెల్ల మరిగేదాకా చూసుకుండాలి. ఈ నాలుకలు తీసుకొని రోట్లో వేసుకొని బాగా పొడిని చేసుకోవాలి. ఇలా దంచుకోండి. అందా 2 కేజీల బెల్లం ఇలా పొడి చేసుకోవాలి. చిన్న పొడి నాకేనా పట్టలేదు. ఇంకా గట్టి చెప్పాలా? 2 కేజీల బెల్లం ఇలా గుండ చేసుకోవాలి. అలాగా మనం కొంచెం పోయాక పప్పు వేసాం కదా, పప్పు వేసిన కొంచెం సేపటికి ఇలా బెల్లం వేసుకోవాలి. తీసుకురా సాల్ట్ తీసుకొని వేసుకోవాలి. తర్వాత బాగా మరగనివ్వాలి. కూర ముక్కలు కట్ చేసిన కూర ముక్కలు నేతిలో వేపుకొని ఇలా పప్పు ఉడికిపోయాక కూర ముక్కలు వేసుకోవాలి. నెయ్యిలో వేపుకోవాలి కూర ముక్కలు. అలా తిప్పుతావు నువ్వు. ఎసరు మరిగాక ఇలాగా మిక్సీ ఆడిన రుబ్బుని ఆ ఎసట్లో వేసుకొని ఇలా స్లోగా తిప్పుకుంటే బియ్యం రుబ్బు 2 బియ్యం రుబ్బు ఇలా మిక్సీ నానబెట్టిన బియ్యం మిక్సీ వేసుకొని ఇలాగా 2 కేజీల బియ్యం. దాయమ్మ నా దాల్చాయి నొప్పి మాట తగ్గించండి, మాట తగ్గించండి. మంట తగ్గించరా కదా, గ్యాస్ స్టవ్ ఏంటి? లేదు ఇవన్నీ ఏదన్నా ఇదే ఇంకా మరుగు ఉండిపోయింది. నెయ్యి వేస్తే కొంచెం లూజ్ అవుతుంది కదా, ఏం లేదు. ఇలాగా గుండ చేసాను కదా ఇందాక ఆలుగులు, గుండ చేసిన ఆలుగుల పొడి ఈ ఆది పూర్తి అయిపోయింది. చెక్కబడాక ఈ ఆలుగుల పొడి అలాగే వేసుకోవాలి.
అదే కవర్తో పెట్టాను ఇదే అమ్మా అదే లాస్ట్లో మళ్ళీ వేయాలి కొంచెం అని చెప్పేసి చేసి చిన్న కన్నం ఇచ్చాను అలా పిండి వేయమమ్మా. అలాగే ఇవి చుట్టూ ఇలా తిప్పు. ఇలాగ కొంచెం నెయ్యి మేకని వేసుకుంటే చాలు కొద్దిగా బాగా రుచిగా ఉంటుంది. దేంట్లో పంపాలనుకున్నా ఇప్పుడే ఉడతా కరెక్ట్ ఒలగదు మొలగదా ఒలగదు క్యాన్లు వేసేద్దామైతే. అలా వేసి అలా క్యాన్లో ఒలగదు తర్వాత క్యాన్ ఉందా తెచ్చి ఇప్పుడు బెనకలే ఇప్పుడు అయిపోయిందమ్మా. అలాగే అవ్వాలి ముద్దగానా. యాలకుల పొడి వేయగానే దించడం. ఆయిల్ పొడి వేసి 5 నిమిషాలు తీస్తాను. తర్వాత ఏంటంటే శనగపప్పు వేసుకోవడంలోను, పెసరపప్పు వేసుకోవడంలోను, ఈ కొబ్బరికాయలు వేసుకోవడంలోను, ఆలిపిల పొడి వేసుకోవడంలోను ఇది మంచి రుచి వస్తుంది. తర్వాత పొడి బియ్యం కూడా ఆడించి చేసుకోవచ్చు. పొడి బియ్యం ఆడించి చేసుకుంటే కొద్దిగా హల్వాలాగా మెత్తగా ఉంటుంది. ఇలాగైతే కొద్దిగా కరకరలాడినట్టు ఉంటుంది. బియ్యం నానబెట్టి మిక్స్ చేసుకుంటే కరకరలాడినట్టుగా బాగా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా వండి చూడండి. ఇది ఎందుకు వండానంటే ఇప్పుడు మా మనవరాలకి ఓణి పంచను. మా మనవరాలు సారే ఉండడానికి నేను అమ్మమ్మను కాబట్టి నేను తయారు చేస్తున్నాను. మీరు మీ మనవలకి తయారు చేస్తారని నేను ఆశిస్తున్నాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ మా మనవరాల గురించి గారెలు కూడా వండుతున్నాను. ఇగో నూనె ఆయిల్ పొయ్యి మీద పెట్టాను. కర్ల పొయ్యి మీద పెడుతున్నానమ్మా. మీరు కూడా గ్యాస్ వేస్ట్ అవ్వకుంటే కర్ల పొయ్యి మీద వండుకోండి. ఇగో నేను కూడా పొద్దున్న ఆడించి పెట్టాను 2 కేజీలు. కర్ల పొయ్యి మీద అయితే మంచి రుచి వస్తుంది. ఇంకేం కాదు, కర్ల పొయ్యి మీద వండుకోండి. ఇవన్నమ్మ నూనె మరిగింది కదా, నూనె మరిగాక ఇలా వేయాలి. అది అవ్వలేదు మరుగుతుంది. మరిగాక ఇలా వేయాలా. అవి తీసేసి రౌండ్ చుట్టుకో. బెల్లం పాకం బట్టి మళ్ళీ పాకంలో వేస్తాం. కవర్ వేరే తీసుకోమని లేకపోతే తీసుకుంటాం వేరే గాలి చల్లారిపోతుంది సార్. అటు ఇటు కర్లట్టలా అటు ఇటు మరి 2 పుల్లలు టచ్ చేయించి ఇది తీసేస్తాను నూనె ఎడం చేస్తే ఇలాగా మంచి అలాగా చూడమ్మా గారెలు వేస్తున్నాను. ఆయిల్ మెరిగిపోయింది. గారెలు వేస్తున్నాను. ఇది బెల్లం గారెలు చేస్తాను. దీన్ని బెల్లం పాకం పెట్టి తర్వాత గారెలు బెల్లం గారెలు చేస్తాను. ఇలా కొద్దిగా రుబ్బు కొద్దిగా చక్కగా కాకుండా పలసగా కాకుండా ఇలా వేసుకుంటే బాగా వస్తాయి గారెలు. అదే అందులో నుంచో అది వండు బాగా చేయాలి. ముందు చేయడం తిరిగి లేదు అప్పుడు ఏం అవుతారన్నా కొంతమంది ఇలాగ కవర్ పెట్టుకుంటారు, కోళ్ళ కవర్ పెట్టుకుంటారు. కొంతమంది ఇలా చేతి వేసేస్తారు. మీకు ఎలాగ వీలుగా ఉంటే అలాగే చెయ్యండి. ఎలాగేసినా వచ్చేస్తాయి గారెలు కాబట్టిగా. కానీ ఇలా పల్లిని మాత్రం ఎక్కువ ఒకవేళ తక్కువ అయితే పెళ్ళి పెట్టగానే నాన్నగేదని మనవరాలు చెయ్యాలనుకుంటే ఇలా పెళ్ళి అయి కర్రపోయేది ఎడుతుండండి అమ్మ. మనం ఏంటంటే అమ్మమ్మల దగ్గర నాన్నమ్మల దగ్గర కర్రపోయి మేము తిన్నోళ్ళమే కదా అందరమేనే. కొద్ది కర్రపోయి మీద ఇప్పుడు మనం కూడా కొద్ది వండుతుంటే మనకి కూడా మన పిల్లలకి అలవాటు అవుతుంటుంది. లేకపోతే మన పిల్లలు పూర్తి కర్రపోయి మర్చిపోతుండ్రు. మంచి మాకు ఆర్డర్ మంచి మాకు వాళ్ళు పూర్తి కర్రపోయి ముట్టించడం రాలేదమ్మా. మొక్కుతానమ్మా. మీ కోడలకు మీరు కూడా మొక్కండి. ఇగో మా ఏరకత్త పెద్ద వాళ్ళు వాయిస్ వస్తుంది. అది కూడా చూడండి అమ్మ. ఏరకత్తలు అందరూ అలా కలిసి మలిసి ఆనందంగా ఉండండి అమ్మ. తవ్వులు ఆడుకోకండి. తవ్వులు ఆడుకుంటే బాగోదు. వచ్చి చుట్టూ చాలు అమ్మ ఇది కేజీ బెల్లము వాటర్ 100 వేసుకోవాలి. ఇది కేజీ బెల్లము. నేను 2 కేజీలు మినపప్పు నానబెట్టి గారెలు వేసాను కదా పైన కర్రలపోయి మీద. అదేంటంటే బెల్లం పాకం కర్రలపోయి మీద పెడితే మాడిపోద్ది అని చెప్పేసి మళ్ళీ నేను గ్యాస్ స్టవ్ మీద పెడుతున్నాను పాకాన్ని. ఈ పాకం కొద్దిగా ముద్ద అవ్వాలి. ముద్ద అయిన తర్వాత పట్టుకొచ్చి నేను అక్కడ అయిపోయిన గారెలు పట్టుకొచ్చి పాకంలో వేస్తాను. మరి కర్రలపోయి మీద పాకము మాడి వాసన వచ్చేస్తుంది కదా, అందుకని గ్యాస్ స్టవ్ మీద పెట్టాను. నాకు ఇది కూడా కర్రలపోయి మీద పెడుతున్నాను. కొద్దిగా బాగోదు కదని చెప్పేసి గ్యాస్ స్టవ్ మీద పెట్టాను. మీరు కూడా అలా పెడితే బాగుంటుంది. ఇలా పాకం పట్టుకొని ఆ పాకానికి కొద్దిగా నీళ్ళు వేయాలి. ఎక్కువ వేయకుంటాను.
ఇలా చేతికి అంటుకుంటే అయిపోయినట్టే, పాకం అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇలా మరుగుతూ సిమ్మిల్లో పెట్టుకోవాలన్నమాట. బెల్లం మామూలుగా ఆపికూడదు, అది అలా సిమ్మిల్లో అవుతుంటే ఈ గారెలు ఇలా వేసేసి వేడిగా ఉన్న వేయాలి, చల్లారిపోతే నల్ల అయ్యి అవ్వదు. ఇలా వేసేసుకొని ఇలా వేసుకుంటే ఇవి పీలుస్తుంది అనమాట. బాగా నా బెల్లం బాగా పీలుస్తుంటుంది. ఇలా వేసుకోవాలన్నమాట. పొయ్యి మాత్రం ఆపకూడదు, పొయ్యి ఆపితే మళ్ళీ అది గట్టి పడిపోద్ది బెల్లం. అందువల్ల అలా ఉంటే బాగా పీలుస్తుంటుంది. ఇలాగా గారెలు వేడిగా ఉండాలి, వేడిగా ఉండి అందులో వేసేస్తే బాగా అవుతుంటుంది. అవి మామూలు బయటకు తీసేసి దేంట్లోనే పల్లెల్లోనే దేంట్లో ఏం చెప్ప అక్కర్లేదు, ఒక 2 నిమిషాలు ఉంటే సరిపోతుంది. తీసేయడం ఇంకిట్లు క్యాన్లోను. మంచి క్యాన్ వెలుగు ఇలాగ క్యాన్లోను అవ్వాయి, అవ్వాయి ఇలా క్యాన్లో తీసేసి వేసేసుకోవడమే. అలా సిమ్లో మాత్రం ఉంచాలి, అలా మరుగుతూ ఉండాలి బెల్లం. పాకం అలా మరుగుతూ ఉంటే కొంచెం పలసపడుతుంటుంది, బెల్లం పీరుస్తుంటాయి అన్నమాట గారెలు. ఇలాగ పీర్చాయి బాగా. ఇలా చేసుకుంటే కొద్దిగా నీళ్ళు కూడా ఎక్కువ వేయకూడదు బెల్లంలో, మళ్ళీ నీళ్ళు ఎక్కువ వేసేసినా పాడైపోతాయి. ఇలా కొంచెం వేసుకొని ఇగో బాగా పీర్చేయి బాగా ఉన్నాయన్నమాట. బెల్లం బాగా అయ్యింది. తీసి నెక్స్ట్ మళ్ళీ తీసి మళ్ళీ వేసుకోవడమే. అలాగా అయిపోయినంత వరకు వేసుకోవడమే. ఇంకా రెండోది వేస్తున్నాము. వేయడం వల్ల ఇలాగ వేడిగా ఉంది, వేయడం వల్ల మధ్యలోకి గారెల మధ్యలోకి కూడా బెల్లం వెళ్తుంది అనమాట. పాకం బాగా వెళ్తుంది, బాగుంటాయి తినడానికి, కొంచెం రుచిగా ఉంటాయి అనమాట. లేకపోతే పైనే ఉంటాయి అనమాట, చల్లారిపూలు వేస్తే పైనే ఉంటుంది కానీ లోపలికి గారె మధ్యలోకి పాకం వెళ్ళదు. వెళ్ళకపోవడం వల్ల టేస్ట్ ఉండదు. ఇలాగైతే కొంచెం టేస్ట్గా ఉంటాయి, బాగుంటాయి. అలా ట్రై చేయండి ఒకసారి చూసి. అమ్మ 2 కేజీల బియ్యం నానేసుకున్నాను కదా ఉదయము. 2 కేజీల బియ్యంకి 2 కేజీల బెల్లం వేసి, శనగపప్పు వేసి, పెసరపప్పు వేసి, కొబ్బరి ముక్కలు వేసి ఇది ఆది చేశాను. తర్వాత 2 కేజీలు మినపప్పు నానేసుకొని, కేజీ బెల్లము, 1/2 కేజీ పంచదార వేసి పాకం పెట్టి గారెలు చేసాం. ఇది మా మనవరాలు ఓణి ఫంక్షన్కి నేను పట్టుకొని వెళ్తున్నాను. ఇలాగ మీరు కూడా మీ మనవరాళ్ళకి ఓణి ఫంక్షన్ పట్టుకొని వెళ్ళండి. కర్రల పొయ్యి మీద మాత్రమే వండండి, గ్యాస్ పొయ్యి మీద వండకండి. గ్యాస్ రేట్లు పెరిగిపోయాయి కదా, కొద్దిగా గ్యాస్ పొయ్యి తగ్గించి కర్రల పొయ్యి వండుకోనండి. మన మామలాగా, మన నాన్నమ్మలాగా, మన అత్తల మళ్ళీ చొక్కబెట్టి మన పిల్లలకి మొప్పుదాం.